మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను ఉదయశ్రీ. చాలా మందికి కోపం వచ్చినప్పుడు డిఫరెంట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది కోపాన్ని చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏదైనా వస్తువులు ఎత్తేయడం జరుపుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కామ్గా ఉంటారు. అసలు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలుసుకుందాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ విజయ బంగారు గారు. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ్ గారు. అమ్మ, కోపం వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని కొంతమంది చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో లోపల దాచుకుంటూ ఉంటారు. అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా? మీకు కోపం వస్తే ఏం చేస్తావు? నేనా బాగా అరుస్తాను. గట్టిగా అరుస్తాను. ఎన్ని సార్లు అనుకుంటాను, నేను అరవను. ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకు అర్థమైనప్పుడు తిను ఇంతే అని అనుకున్నప్పుడు, తన బిహేవియర్ ఎప్పటికీ మారదు అని తెలిసినప్పుడు నన్ను నేను మార్చుకోవాలి. సో, నా కోపాన్ని చూయించొద్దు, నేను అరవద్దు అని అనుకుంటాను. కానీ నేను అరవద్దు. అరుస్తాను. అంటే అక్కడ ఉంటేనే కదా, ఆ పర్సన్ మనకు కనిపిస్తేనే మనం అరుస్తాం ఆ! కదా. ఆ సో బిహేవియర్‌ని మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఓహ్! ఓకే. అవునా? ఇప్పుడు నా మీద మీకు చాలా కోపం ఉందండి. హ్మ్. నేను ఉన్నంత సేపు మీకు కోపం ఉంటుంది. మీరే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వెళ్ళను. ఎందుకంటే ఓకే. నేను మిమ్మల్ని ఇరిటేట్ చేస్తా కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటా. మీరేం చేయాలి? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. అంటే ఆ రూమ్లోకి వెళ్ళి కూడా అంత గట్టిగా అరుస్తారా? నేను ఎదురుగుండా ఉన్నప్పుడు ఉన్నంత అరుపులు అక్కడికి వెళ్ళిన తర్వాత అరుస్తారు. ఆ! అంటే అరుస్తారా? బ్లడ్ బాయిల్ అవుతూనే ఉంటుంది గదా! ఉంటుంది కదా. ఆ! అంటే ఇక్కడ జరిగిన డిస్కషన్‌ని బట్టి ఇక్కడ ఎన్ని డిగ్రీలో బాయిల్ అవుతది, అక్కడికెళ్ళిన తర్వాత ఎంత డిగ్రీలో బాయిల్ అవుతది? తగ్గుతదంటారా? తగ్గుతది. సో, ఓకే. కాబట్టి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఒకటే మనం కంట్రోల్ చేసుకోవడంది, వీలైతే, హ్మ్. వీలైతే వెళ్ళిపోవాల. హ్మ్. వీలు కానప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ కీప్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. ఏం హ్మ్. మాట్లాడకండి. అరిచి నిజంగానే చాలా కోపం వచ్చింది, మీరు అరుస్తూనే ఉన్నారు. నేనేం చేస్తా? కామ్‌గా కూర్చుంటా. ఎంతసేపు అరుస్తావు? అరు. ఎంతసేపు అరుస్తారు? హ్మ్. ఒకవైపు నుంచి చప్పట్లు ఎంతసేపు కొడతారు? నేను హ్మ్. కామ్‌గా ఉంటా. హ్మ్. అప్పుడు చెప్తాననమాట. ఎందుకు జరిగింది ఇది? అంటే కొంతమంది ఏందంటే, ఏం జరిగిందో తెలుసుకోకుండా క్షణికావేశంలో హ్మ్. గబా అరిచేస్తారు. అంటే హ్మ్. ఎదుటి మనిషి చెప్పేది కూడా వినడనమాట. హ్మ్. వినకుండా అరిచేస్తూనే ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి నష్టం? నా హెల్త్ పాడవుతది. నా బీపీ రైజ్ అవుతది కదా! బ్లడ్ హ్మ్. షుగర్ రైజ్ యాహ్! అయిపోతది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఉదయశ్రీ? కోపం వస్తే ఎంతో తినేస్తారు. అంట కంట్రోల్ లేకుండా తినేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మంచినీళ్ళు గట తాగేస్తారు. ఎన్ని మంచినీళ్ళు తాగుతారో తెలీదనమాట. అది ఆ ఫ్రస్ట్రేషన్ దేని మీద చూపిస్తారంటే ఫుడ్ మీద, హ్మ్. లేకపోతే వేరే మీరన్నట్టుగా అరవడం మీద, హ్మ్. తర్వాత మంచినీళ్ళు తాగడం మీద. ఏదైనా అప్పుడు వస్తువులు ఎత్తేయడం, ఎత్తేయాలి. లేక అప్పుడు వాళ్ళకి వాళ్ళు హార్మ్ కూడా చేసుకుంటారు. ఎళ్లి గోడకు చేసుకుంటారండి. గుద్దేసుకునే వాళ్ళున్నారు. గుద్దేసుకొని అవన్నీ ఆ! అదేంటంటే కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒక్క క్షణం, ఒక్కటే ఒక క్షణంలో మీరు ఎత్తేసే ముందు, హ్మ్. ఇది నేను ఎత్తేస్తే ఎవరికి హార్మ్ జరుగుతది? అది మీద పడతది. నాకు జరుగుతది, లేకపోతే వస్తువు పాడైపోతది. దానివల్ల మీ మీద ఉండే కోపము మీరేమన్నా మారిపోతారా? హ్మ్. మీరు అంటే మీ బిహేవియర్‌లో మార్పొస్తుందా? హుహు. ఏమి రాదు. రాదు. నీ వస్తువు నువ్వు ఎత్తేసుకో, నాకేం సంబంధం అని హ్మ్. అంటారు. కాబట్టి ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ వీలైతే. లేదు తప్పని పరిస్థితుల్లో నేను కంపల్సరీ అండి, నా మీద కోపం ఉంది. కానీ ఈరోజు నేను మీతో ఉండి నేను ఈ పని చేయించాలి, అంతే తప్పదు. హ్మ్. అలాంటి ఎప్పుడైనా నా పని నేను చేసుకొని కామ్‌గా ఉండి బయటికెళ్ళిపోవడమే అంతే. హ్మ్. తప్పదు. కొన్ని పరిస్థితుల్లో లేదంటే మనకి ఎంతమంది ఒక టీమ్ ఉంటది. ఆ టీమ్‌లో ఒకరి మీద చాలా కోపం, అసలు విపరీతమైన కోపమొస్తది. కానీ ఆ టీమ్‌లో మీరు కంపల్సరీగా ఉండి దగ్గరుండి పని చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేనికైనా కోపానికి మందేందంటే శాంతమే. హ్మ్. కామ్‌గా ఉండండి. అసలు ఏమీ మాట్లాడకండి కాసేపు. హ్మ్. అంటే ఎదుటివాడు అరిచి ఇక కామ్ అయిపోతాడు. ఇక నేను ఎంతొచ్చినా అరిచినా కూడా రెస్పాన్స్ లేదు అని చెప్పేసి. హ్మ్. ఎప్పుడైనా కోపంలో మనం ఏం చేసినా కూడా దానివల్ల నష్టమే గానీ, నిజంగా కోపంలో మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా, హ్మ్. లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినా దానివల్ల మనకు చెడే గానీ మంచయితే జరగదండి. సో, హ్మ్. కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా పాజిటివ్ కోపంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటావు? నెగెటివ్ నిర్ణయాలే తీసుకుంటావు. ఛీ! హ్మ్. ఉదయశ్రీని నేను చూడకూడదు అనుకుంటా. అబ్బా! ఈ మేడంతో నేను ఇంటర్వ్యూ చేయకూడదని నువ్వు అనుకుంటావు. సో, హ్మ్. ఇవన్నీ నెగెటివే కదా! సో, హ్మ్. నేను అసలు వీళ్ళతో ఇంక జీవితంలో మాట్లాడకూడదు, వీళ్ళ మొహాన్ని నేను చూడకూడదు అని అనుకుంటాం కదా! హ్మ్. అవును. అవన్నీ నిజంగా తప్పుడు నిర్ణయాలే. అవును. దానివల్ల మనమే నష్టపోతాం. ఒక్కోసారి ఏంటంటే అంటే ఏ సందర్భంలో ఎప్పుడు చేయని మనిషి ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు? ఎందుకు నేను వీళ్ళని కోప్పడాల్సొస్తుంది అనేది కూడా కొంచెం మనం కూడా ఆలోచించుకోవాలి కోప్పడే ముందు. హ్మ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే, ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్ హ్మ్. ఒక ఒక
పేరెంట్స్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, విపరీతమైన బ్లడ్ పోయింది. సో ఇంకా అతను చావు బతుకల్లో ఇలా పరిగెత్తుకుంటా హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్ లేరు అక్కడ. అప్పుడు నా స్టాఫ్ని ఎక్కడ పోయారంటే, మా డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, ఏదో ఫోన్ వస్తుంది వస్తారు అంటే, మీ డాక్టర్కి బాధ్యత లేదా, ఏం లేదా, హాస్పిటల్ అంటే ఇలాగే ఉంటారా, ఎమర్జెన్సీకి వచ్చే కేసులు వస్తే ఎవరు చూస్తారు, మా వాడు చావు బతుకల్లో ఉన్నాడు, మరి ఆ డాక్టర్ వచ్చేదాకా మరి ఉంటాడో పోతాడో తెలీదు, మీకు అసలు మీ మీ డాక్టర్కు పిల్లలు ఉన్నారా, ఇలాగే నా రెస్పాన్సిబుల్ లేదా అని చాలా ఇంకా మొత్తం బద్దలు కొట్టేస్తారు, చాలా అరిచేస్తారు. ఇంకా ఫోన్ చేయని అసిస్టెంట్కి చెప్తూనే ఉంటే, సార్ వచ్చేస్తున్నారు సార్ అని చెప్పేసి డాక్టర్ దగ్గర ఉండే అటెండెంట్ చెప్తారనమాట. సరే 2 నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చేస్తారు. చాలా ఆయన కూడా చాలా ఆందోళనగా ఉంటారు. ఏమండి మీరు ఇప్పుడు మీకు తెలుసు కదా, పేషెంట్స్ డాక్టర్ మీద ఇలా పడిపోతారనమాట. మీకు బాధ్యత లేదా, ఏం లేదా, మీకు ఒక కొడుకుంటే తెలుస్తుంది, మీరు మా వాడు అసలు ఇలాంటి కండిషన్లో ఉన్నారని చచ్చేంత వరకు అసలు చాలా ఒక డాక్టర్ని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాట్లాడితే ఆయన కామ్గా ఉండి, సార్ మీరు నా టైం ఇలా వేస్ట్ చేస్తే లోపల సీరియస్ అని మీరే నేను చూసేసి వస్తాను, ఒక్క నిమిషం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు నాతో మాట్లాడుతారు కానీ నేను మాట్లాడతానని చెప్పేస్తే, ఆడికి ఏమన్నా కావాలి, మా వాడికి నీ పని చేస్తామని చెప్పేసి కోపంతో మాట్లాడతారు. ఓకే, అదంతా కోపమే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి పాపం శతవిధాలా ట్రై చేసి అతన్ని బతికించేసి హీ సేఫ్ అన్నప్పుడు ఎంత స్పీడ్గా లోపలికి వచ్చో అంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటారు, ఏమైంది అని అంటే ఏం చెప్పరు. లోపలికి వచ్చేసి నర్సులు చెప్తారు, బాగున్నారు, సేఫ్గా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. మీ డాక్టర్ కొంచెం అనేది లేదా, మమ్మల్ని ఇంత లేటుగా వచ్చాడు, లోపల ఏం చేస్తాడో కూడా మాకు చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఇంత కోపం ఎందుకు, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారా, మా రక్తం మరిగిపోతుంది, మళ్ళీ రానియండి, మేము వెయిట్ చేస్తాం అని. అసలు ఏంటి ఆ బిహేవియర్ అంటే చెప్తారండి నర్సు, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడండి, చనిపోయాడు, శ్మశానంలో ఉంది శవము. సో మేము ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు, అంటే కొడుకు పోయిన బాధ ఆయనకు తెలుసు, అదే బాధ మీరు పడకూడదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి ఆయన పని ఆయన చేసుకొని పోయాడు. నిజంగా ఒక బాధ్యత గల డాక్టర్ కాబట్టి అతన్ని కొడుకును పోగొట్టుకున్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళేవాడు. బాధ్యత లేని డాక్టర్ కాదండి, బాధ్యత ఉంది కాబట్టి అలా వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళాడు. కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు అన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళ మొహం ఎక్కడ ఉంటుంది కదా. అసలు ఈ ఇన్సిడెంట్ ఇంతకు ముందు కూడా విన్నాను. ఇప్పుడు కూడా మీరు చెప్తూ ఉంటే నాకు ఇట్లా అదేనండి. అంటే కోపంలో మనము ఎప్పుడైనా ఉదయశ్రీ, మనము కంటితో చూసినవన్నీ నిజాలు కాదు, చెవులతో విన్నవన్నీ కూడా కాదు. ఆ పరిస్థితులలో అప్పుడు ఎందుకు అలా జరిగిందో అనేది ఒక్క క్షణం ఆలోచించండి. కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒక్క క్షణం ఆలోచించండి. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి, మీరే తాగండి, కోపం వచ్చినోళ్ళు కాదు. మన కోపం వచ్చింది కాబట్టి మనం ఎవరి మీద అయితే కోపం ప్రదర్శిస్తున్నామో సో వాళ్ళని అవాయిడ్ చేయాలంటే కామ్గా కూర్చోండి అంతే. లేదా మీకు ఇష్టమైనది ఏదన్నా ఉంటే, నిజంగా మీకు ఏదన్నా ఇష్టంగా ఉంటే ఏదన్నా ఒక స్వీటో లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక మంచి కాఫీనో తాగండి, కొంచెం కూల్ అయిపోతారు. కూల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకోండి, ఎందుకు నేను ఇంత కోప్పడుతున్నాను, నేను నిజంగానా మీరు ప్రేమతో చెప్తే నేను ఏదైనా చేస్తా కదా. మీరు పొద్దు నుంచి చాలా షూట్ చేశారండి, దాదాపు 7-8 చేశారు, చేసి ఇంకొక గెస్ట్ వచ్చారండి చేయండి అని విసుకుంటే చేస్తారా? ప్లీజ్ ఉదయశ్రీ, నువ్వు పొద్దు నుంచి పని చేస్తావు, చాలా చేసావు, కానీ ప్లీజ్ ఇది ఒక్కటి చేయవా, నువ్వు చేస్తే చాలా వ్యూస్ వస్తాయి అన్నప్పుడు చేస్తారా? ఈవెన్ దో యు ఆర్ టైర్డ్ చేయగానే మనకి ఏదోలా అయ్యో పాపం అన్నట్టుగా అంటే ఇప్పుడు ఇందులో రిజల్ట్స్ మంచి రిజల్ట్సా చెడ్డ రిజల్ట్సా? అంతే కదా. ఎప్పుడైనా ఏదైనా మనం సాధించాలంటే భయంతో సాధించలేదు, భక్తితో చేయాలి మీరు. సో మీరేమన్నారు ఇందాక, లేటు మేడం సారీ అంటే ఇట్స్ ఓకే అంతే. ఏంటి నేను ఎంతసేపు వెయిట్ చేయాలా, ఇదేనా మీ పని, ఇట్లాగే అంటే ఏముండదు. మీరు ఎందుకు లేట్గా వచ్చారు, అక్కడ ఏదో పని ఉండింది, ఏదో మాట్లాడారు, వచ్చారు. సో అది అర్థం చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. సో మిమ్మల్ని ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఇంకొక ఎపిసోడ్ చేయమని, ఈవెన్ దో మీరు టైర్డ్ అయినా కూడా ఎందుకు చేశారు, చెప్పే మనిషిని బట్టి నిజంగా మీకు కోపం వచ్చి పొద్దు నుంచి చేశారు మళ్ళీ చేయమంటున్నారు ఇవని ఇట్లా వాయిస్ రేస్ చేయబోయి కూడా అంటే ఆ అడిగే విధానాన్ని బట్టి మీరు ఒప్పుకున్నారు కదా. సో మనం మాట్లాడే పద్ధతిలో కూడా మనం ఒక్కోసారి మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టచ్చు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, నిజంగా కొంతమందిని చూస్తే అసలు చాలా కోపం వస్తుంది, ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడు, పోయి చంపేయాలా, బద్దలు కొట్టాలన్నంత కోపంతో వస్తాం.
కదా! హ్మ్. వచ్చిన తర్వాత అతన్ని చూడంగానే, ఆమెను చూడంగానే కామ్‌గా ఉంటారు. నాకు తెలుసు. అవును. నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగొచ్చారు. అసలు నన్ను 2 గుద్దులు గుద్దాలన్నంత కోపంతో వచ్చారు. కానీ నన్ను చూడంగానే కామ్‌గా అయిపోయి, కాసేపు కూర్చొని అదంతా "ఏంటండి మేడం ఇలా జరిగింది ఎందుకంటారు?" అంటారు. హ్మ్. ఎందుకు? ఆ ఎదుటి యొక్క మనిషి ప్రవర్తనను బట్టి గూడా మనం కంట్రోల్ ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే నిజంగా చాలా కోపమొస్తది. కానీ వాళ్ళ అబ్సెన్స్‌లో మనం చాలా కోపడతాం. దగ్గరికెళ్ళంగానే ఏముండదు. ఏమనలేకపోతాం. ఏమనలేం. ఎందుకు? వాళ్ళ ఆ బిహేవియర్. మనిషిని వాళ్ళ బిహేవియర్‌ని బట్టి. కాబట్టి బిహేవియర్ గూడా చాలా ఇంపార్టెంట్. కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనం రైట్. గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్‌గా ఉండాలి. ఓకే. ఓకే. రైట్. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ.